హలో అండి. వేడివేడిగా మైసూర్ బజ్జీ తినేద్దాం రండి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి. దీనిలోకి చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. కానీ నాకు టైం లేక టమోటా కెచప్ అండ్ పికిల్తో కానిచ్చేసాం. దీనికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ పెరుగు, సోడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అందులోకి 2 కప్స్ గోధుమ పిండి, కాస్త ఉప్పు, కాస్త ఆయిల్ వేసి బాగా ట్యాప్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా ట్యాప్ చేస్తూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఆ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. లైట్‌గా వాటర్ కూడా వేసుకోవచ్చు మీరు. ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక 2 హార్స్ అలా ప్లేట్ పెట్టి పక్కన పెట్టేయండి. ఎందుకంటే 2 హార్స్ అలా పెడితే వింటర్ సీజన్ కదా! ఖచ్చితంగా 2 హార్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత దానిలోకి కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర వేసి బాగా ట్యాప్ చేస్తూ కలపండి. ఇలా బాగా ట్యాప్ చేస్తూ కలుపుకున్నాక పెనం మీద ఆయిల్ పెట్టి బాగా వేడయ్యాక అందులోకి వాటర్ అద్దుకుంటూ ఈ మైసూర్ బజ్జీల్ని వేయండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి అటు సైడ్‌కి తిప్పండి. ఇక్కడ నేను ఎంత తిప్పినా అవి తిరగట్లేదు. బట్ కాల్చాను బానే వచ్చాయి. ఇలా బాగా 2 వైపులా కాల్చుకొని తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.